హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు, అంటే ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. వెల్కమ్ టు ది లెర్నర్, హ్యావ్ టు లెర్న్ అంటిల్ ది ఎండ్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు కొత్తగా చూస్తున్న ఎవరైనా అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, కంటెంట్ షేర్ చేయండి. మనం ఈ వీడియోలో ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు రూట్ ఎలా వెళ్తుందో ఏందనేది ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం వీడియోలో చూద్దాం. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. పునర్విభజన చట్టంలో పొందుపరిచారు. దానిలో భాగంగానే ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు, అంటే తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్కు పోర్ట్ కనెక్టివిటీ ఉండేలాగా ఒక హైవే అనేది, గ్రీన్ఫీల్డ్ హైవే అనేది కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రతిపాదించారు. అది ఎక్కడి నుంచి ఎలా ఉంటుంది ఏందనేది ప్రాథమికంగా ఉన్న అలైన్మెంట్ ప్రకారంగా చూద్దాం. ఎక్కడి నుంచి కన్స్ట్రక్షన్ చేస్తారని ప్రాథమికంగా తెలిసిందంటే మీర్ఖాన్పేట మీదుగా నందివరంపర్తి, యాచారం, చింతపట్ల, నల్లవెల్లి, మంతన్గౌడ్, ఎర్రగండ్లపల్లి, ఇట్లా మర్రిగూడెం మీదుగా ఇట్లా తెలంగాణలోనే కంటిన్యూ అవుతూ వస్తుంది. నాంపల్లి మీదుగా, అంటే ఇది ప్రాథమికంగా మీకు అవగాహన కోసం మాత్రం చూపించడం జరుగుతుంది. ఇది ఇక్కడ వచ్చేసరికి గుర్రంపోడు తర్వాత మోసంగి, తెప్పలమడుగు, ఇంకా ఇక్కడ తెలంగాణలోని నల్గొండ జిల్లాకు వచ్చేస్తుంది. నల్గొండ జిల్లాలో వచ్చేసరికి తెప్పలమడుగు, హాలియా మీదుగా తిరుమలగిరి, రాజవరం, అడవిదేవులపల్లి, ఇక్కడ వరకు వచ్చేసరికి తెలంగాణలోని భూభాగం అంతవరకు కృష్ణానది దగ్గర ఆగిపోతుంది. అక్కడ నుంచి కృష్ణానది మీద ఒక బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి రావడానికి కృష్ణానది మీద బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేసి గొట్టిముక్కల దగ్గర ఎంట్రన్స్ అయ్యి, గొట్టిముక్కల మీదుగా, అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా కింద వస్తుంది, దైదా, పులిపాడు మీదుగా దాచేపల్లి, అంటే దాచేపల్లి దగ్గర బయట పక్క నుంచి దాచేపల్లి, ముత్యాలంపాడు, ఇట్లా పిన్నెల్లి, మాచవరం మీదుగా మోర్జంపాడు, పిల్లుట్లకు మధ్యలో శ్రీరపునిపురం, అక్కడి నుంచి పాపాయపాలెం, చంద్రాజపాలెం, ఆవులవారిపాలెం, ఇంకే విధంగా గరికపాడు, రెంటపాళ్ళ, పండితాపురం, గుడిపూడి, పాలడుగు, సిరిపురం, సరిపూడి, వెలవర్తిపాడు, ఇట్లా విసుదల దగ్గర ఆల్రెడీ ఏదైతే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఉందో దానితో పాటే NH ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఏదైతే NH 544D ఉందో, వినుకొండ గుంటూరు 4-వే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానికి కొత్తగా ప్రపోజ్ చేసిన అలైన్మెంట్ అనేది కూడా ఈ విధంగానే వెళ్తుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి ఈ ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ కన్స్ట్రక్షన్ చేసే ఈ హైవే అనేది ఇక్కడ వరకు వచ్చి సేమ్ ఇప్పుడున్న NH 544D కంటిన్యూ అవుతుందా లేదా దానికి సపరేట్గా ఏమన్నా రూటు కన్స్ట్రక్షన్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద ఇంటర్చేంజ్ అనేది ఉంటుంది. ఇది దాటుకొనే అటు బందర్ పోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారనేది చూడాలి. ఈ ఆల్రెడీ ప్రపోజ్ చేసిన NH 544D అనే ఈ హైవే అనేది బండార్పల్లి మీదుగా పొన్నెకల్లు, లాము, తాడికొండ జంక్షన్ల మీదుగా జొన్నలగడ్డ మీదుగా ఇంకా పెదకాకాని, నంబూరు దగ్గర ఇక్కడ ఆల్రెడీ ఉన్న NH16 ఉంది కదా, కోల్కతా చెన్నై హైవే, ఆ హైవేలో కలుస్తుంది. ఆ హైవేలో కలిసిన తర్వాత సేమ్ ఇక్కడ ఏదైనా ఇంటర్చేంజ్ కన్స్ట్రక్షన్ చేస్తారా లేదా నంబూరు మీదుగా ఇప్పుడున్న దుగ్గిరాల, నందివెలుగు మీదుగా
ఇక్కడ కొంచెవరం దగ్గర ఏమన్నా మళ్ళీ సేమ్ ఇదే అమరావతి ఓఆర్ఆర్లో కలుపుతారా అనేది చూడాలి. అయితే ఈ హైవే అనేది ఆల్రెడీ ఓఆర్ఆర్కి ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఈ హైవేని ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు ఈ హైవేని ఈ అమరావతి ఓఆర్ఆర్లో నుంచి కంటిన్యూషన్ చేస్తారా, లేదా NH 544Dలో నుంచి కన్స్ట్రక్షన్ చేసుకుంటా వస్తారా, అదే లైన్ కంటిన్యూ చేస్తారా, లేదా ఓఆర్ఆర్ను ఉపయోగిస్తారా అనేది చూడాలి. అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక కృష్ణానది మీద బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ ఓఆర్ఆర్ మీద 4.800 మీటర్ అప్రాక్స్ 5 కిలోమీటర్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రతిపాదించారు. అదే బ్రిడ్జ్ మీద నుంచి కంటిన్యూషన్ చేస్తారా, లేదా దీనికంటూ సపరేట్గా ఏదైనా లైన్ వేస్తారా అనేది చూడాలి. అయితే ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారంగా అయితే ఈ విధంగా వెళ్తుందని ఒక అవగాహన ఉంది. అయితే ఇక్కడ వల్లూరుపాలెం దగ్గర మళ్ళీ ఒక ఇంటర్చేంజ్ వచ్చి అక్కడి నుంచి ఉయ్యూరు మీదుగా ఉయ్యూరు బైపాస్ వచ్చేసి ఉయ్యూరు బైపాస్ కపిలేశ్వరపురం, పామర్రు తర్వాత నిమ్మకూరు, తర్వాత డోకిపర్రు, అదే చాలా లాంగ్ అయితే డోకిపర్రు, ఎలపర్రు, జక్కన్చర్ల, కలపటం ఈ ఊర్ల మీదుగా పెడన మీదుగా డైరెక్ట్గా ఇంకా మచిలీపట్నం అంటే బందర్ పోర్ట్ వరకు కనెక్టివిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ అలైన్మెంట్ ఎలా ఉంటుందో ఏందనేది ఫ్యూచర్లోనే తెలిసితే పూర్తి DPR వచ్చిన తర్వాత దాని గురించి మనం ఇప్పుడే ఇదే ఖచ్చితం అనేది అనుకోవడానికి లేదు. మీకు ఇలా వెళ్తుందని ఒక అవగాహన కోసం మాత్రమే ఈ విధంగా చూపించడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇదే NH 16లో కంటిన్యూషన్ చేస్తారా, ఇక్కడ ఒకటి ఇంటర్చేంజ్ పెట్టి ఇక్కడ నుంచి ఆల్రెడీ ఏదైతే విజయవాడ వెస్ట్ బైపాస్ కంటిన్యూషన్ అవుతుందో ఆ విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి లేదా ఆల్రెడీ ఈస్టర్న్ బైపాస్ గురించి వినే ఉంటారు మీరు. ఈ విజయవాడ ఈస్టర్న్ బైపాస్లో ఆల్రెడీ ప్రపోజ్ చేసిన అక్కడి నుంచి తీసుకొని వచ్చి చిలువూరు మీదుగా ఇక్కడ పెరుగల్పొడి ఈ విధంగా ఇక్కడ నుంచి వచ్చి వల్లభాపురం మున్నంగి మధ్య ఏమైనా ఇంటర్చేంజ్ పెడతారా కృష్ణానది మీదకి వెళ్ళడానికి, ఎలా అనేది పూర్తి DPR వచ్చిన తర్వాత మనం ఒక డెఫినెట్గా అదే కన్ఫర్మ్గా ఒక నిర్ణయానికి రాగలం. మీకు అవగాహన కోసం మాత్రం ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇది ఫ్యూచర్లో ఈ రోడ్డు ఇట్లా లోపల నుంచి వెళ్ళినా ఎలా ఉంటుంది ఏందనేది, ఫ్యూచర్ ట్రాఫిక్ ఎలా ఉంటుంది అనేది తెలీదు. కాబట్టి దాని ఫ్యూచర్ని ఆలోచించి ఏ విధంగా DPR ఇస్తారనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఇప్పుడున్న మీకు కనిపిస్తున్నాయి ఈ 2 లైన్లు కూడా, ఒకటేమో ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ కనెక్టివిటీ చేసేది, ఇంకో లైన్ ఏమో ఆల్రెడీ ప్రపోజ్ చేసిన వినుకొండ గుంటూరు NH 544Dలో భాగంగా కన్స్ట్రక్షన్ చేసేది. ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది, ఇది ఒక పెద్ద ఇంటర్చేంజ్ అవుతుంది. ఈ మేడుకొండూరు దగ్గర కూడా ఒక ఇంటర్చేంజ్ ఉంది, ఎందుకంటే కొండమూడు పేరుచెర్ల హైవే కూడా ఈ విధంగానే ఇక్కడ మేడుకొండూరు దగ్గర నుంచి ఈ లైన్లో వెళ్తుంది. ఇది కూడా ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మీకు వీడియోస్ చేయడం జరిగింది. వాటిని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. మేడుకొండూరు ఇంటర్చేంజ్ ఒక పెద్ద గేమ్ చేంజర్ అవుతుందని, లేదా ఈ లైన్లన్నీ తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడే కలుపుతారా, ఇక్కడ విసదల దగ్గర కలుపుతారా, లేదా మేడుకొండూరు దగ్గర కలుపుతారా అనేది ఒక సస్పెన్స్. అది చూడాలి ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో గవర్నమెంట్ అథారిటీస్. ఈ విధంగా అయితే మోస్ట్లీ ఇదంతా కూడా తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లా నుంచి నల్గొండ జిల్లాలో ఉంటుంది. ఇంకా మేజర్ పార్ట్ వచ్చేసరికి పల్నాడు జిల్లానే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లోని. అక్కడి నుంచి ఇంకా గుంటూరు జిల్లా మీద నుంచి ఇంకా ఇప్పుడున్న పాత కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకా బందర్ పోర్ట్ వరకు కనెక్టివిటీ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ ఊర్లన్నీ కూడా మరి ఫ్యూచర్లో చాలా డెవలప్ అయ్యాయి. ఇదంతా అమరావతి సిటీ పెద్ద రాజధానిగా, ప్రజా రాజధానిగా గవర్నమెంట్ వాళ్ళు ప్రతిపాదించారు కాబట్టి ఇంకా ముందుకు డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఒకసారి డెవలప్మెంట్ అనేది ఒకసారి జరిగేది కాదు. ముందుకు డెవలప్ ఎలా జరుగుతుంది ఏందనేది చూడాలి. మనం చూడలేకపోవచ్చు, మన తర్వాత వాళ్ళు కూడా చూస్తారనే నమ్మకం. డెవలప్మెంట్ అనేది జరగాలి. అట్లని చెప్పని రైతులకి
ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికైనా కానీ నష్టం జరగకుండా గవర్నమెంట్ వాళ్ళు చూడాలని అనేది ఒక ఆశ మాత్రం అంతే ఉంటుంది. ఏదైనా నష్టపరిహారం అనేది జాగ్రత్తగా అంటే అందరికి అనుకూలంగా ఉండేటట్టే ఇస్తారని నేను అనుకుందాం. అది ఫ్రెండ్స్, ఇంకా ఫ్యూచర్ సిటీ నుంచి బందర్పోర్ట్ వరకు అయితే ఈ విధంగా వెళ్తుందనే ప్రాథమిక సమాచారం అయితే ఉంది. కాబట్టి మీకు ఈ విధంగా వెళ్తుందని ఒక అవగాహన కోసం మాత్రమే చూపించడం జరిగింది. ఇదే పర్టికులర్ అనేం కాదు. ఫైనల్ డిపిఆర్ వచ్చిన తర్వాత కూడా దాని గురించి ఎలా వెళ్తుంది ఏందనేది కూడా మీకు ఒక వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.